నువ్వు పాట పాడకపోతే ఇక్కడ మీ అత్తయ్య పరువు పోవడమే కాదు, అక్కడ మీ పుట్టింట్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. బాగా ఆలోచించుకో. వస్తాను గురువమ్మ, ఎలాగోలా వచ్చి పాడతాను. అరుణ్ బాబు గారిని రమ్మని చెప్పి ఆయన్ని ఇక్కడ పెట్టి నేను పాట పాడడానికి వెళ్ళాలి. ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. బాబుగారు, గురువమ్మ. నీ పరిస్థితి నాకు అర్థమైంది శ్యామా. నువ్వు వెళ్ళి పాడు. మీ అత్తగారి కోసం పాడాలనుకున్నావుగా, వెళ్ళు. అఖిల్ దగ్గర నేనుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టి పాట పాడడానికి వెళుతున్నందుకు నన్ను క్షమించండి. ఇటువంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా చూసుకుంటాను. నేను రూపారాణికి పాడే ఆఖరి పాట ఇదే అయ్యేలా చూసుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మమ్మీ, శ్యామతో మాట్లాడావా? పాట పాడడానికి శ్యామ వస్తుందా? ప్రాబ్లం ఏం లేదు కదా? నువ్వేమీ టెన్షన్ పడకే, శ్యామ వస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్లి శ్యామకి మైక్ ఏర్పాటు చేసొస్తాను. ఎందుకు శ్యామ భయపడుతున్నావు? తప్పు చేసేవాళ్లే భయపడాలి. ధర్మం తప్పిన వాళ్ళు భయపడాలి. ఆపద్ధర్మంగా చేసే ఏ పనికి భయపడక్కర్లేదు. అశ్వత్థామ హతః కుంజరః అన్న మాట వినే ఉంటావు కదా. ధర్మరాజు అంతటి మహానుభావుడే ఆపద్ధర్మంగా ఆ మాట అన్నాడు. అది మాటైనా, పాటైనా, ఆటైనా, వేటైనా, ఏదైనా సరే ఆపద్ధర్మంగా చేయాల్సింది చెయ్యటం ధర్మమే అవుతుంది.
నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. రండి గురుగారు, శుభం. కూర్చోండి. రండి. ఆయుష్మాన్ భవ. కూర్చోండి గురుగారు. గురుగారు, రూపారాణి రెడీ అవుతుంది, వచ్చేస్తుందండి. అలాగే అమ్మా. రూపారాణి పాట మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను గురువుగారు. అవును, నచ్చుతుంది. తను చాలా చక్కగా పాడుతుంది కదా, ఎందుకు నచ్చదు? ఏంటి ఇంత లేటుగా వచ్చావు? ఎందుకు లేట్ అయింది? సర్లే, గురువుగారు వచ్చి అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి రూపారాన్ని స్టేజ్ మీదకి పంపిస్తాను. నువ్వు రెడీగా ఉండు. అఖిల్ బాబు, మిమ్మల్ని అటువంటి పరిస్థితుల్లో వదిలేసి కూడా వచ్చాను. అందుకు నన్ను క్షమించండి. అత్తయ్య గారి కోసం ఇలా పాట పాడక తప్పడం లేదు. దయచేసి నన్ను మన్నించండి అఖిల్ బాబు. వెళ్ళు. అందరికీ నమస్కారం. గురువు గారి సమక్షంలో ఇలా పాట పాడే అవకాశం, ఇలాంటి అదృష్టం నాకిచ్చినందుకు గురువు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ పాట ప్రారంభిస్తున్నాను. ఏంటి గురువమ్మ మళ్ళీ మళ్ళీ స్టేజ్ వెనక్కి చూస్తోంది? శ్యామ కోసం అయి ఉంటుందా? శ్యామ అఖిల్ని వదిలి ఎలా వస్తుంది? గురువమ్మ భయపెడితే అఖిల్ని వదిలి వస్తుందేమో, చూద్దాం. ఎక్కడికండి? అర్జెంట్ కాల్, మాట్లాడొస్తాను. హే కృష్ణ మాధవా గోపికా వల్లభా నీలమేఘ శ్యామా హే కృష్ణ
సిఖి పింఛ మౌళి బోలో గోవర్ధన ధారి బోలో గోపీ కృష్ణ బోలో మాయల కన్నా డాడీ, అరుణ్, తమ్ముడు నిద్రపోతున్నాడు డాడీ. ఓకే ఓకే. నువ్వేంట్రా ఎక్కడున్నావు? అది అఖిల్కి తోడుగా ఉన్నాను డాడీ. అఖిల్కి తోడుగా నువ్వు ఉండడం ఏంటి? శ్యామను ఉండమని చెప్పాం కదా. అది లేదా? శ్యామ ఇక్కడ లేదా? అంటే డాడీ, అది రూపారాణి పాట పెట్టానంటే నేనే పంపించాను. ఏదో జరుగుతోంది. ఓకే, పాట వింటానంటే నువ్వు పంపించావా? సర్లే, నువ్వు అఖిల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే డాడీ. అఖిల్ని వదిలిపెట్టి శ్యామ పాట వినటానికి వెళ్ళడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. సర్లే, జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఇక్కడా లేదు, అక్కడా లేదు. గురువమ్మ మాట్లాడితే స్టేజ్ వెనక్కి చూస్తోంది. అంటే స్టేజ్ వెనకాల ఏదో ఉందన్నమాట. చూద్దాం. పరవశముగ మధుసూదనా మనుగడ కది శుభప్రదమని జయప్రదముగ బ్రతుకు మనుచు చెడుగ మనము పతనము కని అది వదలదని ఇదేంటి సడన్ గా శ్యామ పాట పాడడం మానేసింది? ఇదేంటి మైక్ లేదు? ఇందులో ఎవరు తీశారు? పోనీలే, దగ్గొచ్చి పాట ఆపేసినట్టుగా తెలివిగా ప్రవర్తించింది రూపారాణి. మంచినీళ్ళు తాగు.
ఆపేసిందేంటి? అదే నాకు అర్థమై చావట్లేదే. సర్లే, పాట అయిపోయిందిగా, నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను. అందరూ క్షమించండి. సడన్ గా రూపారాణికి దగ్గు రావడంతో గొంతు చీరపోయింది. అందువల్ల రూపారాణి పాట పూర్తిగా పాడలేకపోతుంది. దయచేసి మీరందరూ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. పర్వాలేదమ్మా, పాట పూర్తి కాకపోయినా పర్వాలేదు. పాడినంత వరకు చాలా చక్కగా పాడింది, చాలు. వసంత, మహాహారతికి టైం అవుతోందమ్మా. ఆ ఏర్పాట్లు చూడాలి, పదండి. అలాగే గురువుగారు, పదండి, రండి. అలాగే. అత్తయ్య, మావయ్య గారు కనపడట్లేదేంటి? ఏదో ఫోన్ వస్తే వెళ్ళారులేమ్మా. మనం వెళ్దాం, పదండి. అమ్మయ్యా, గండం గడిచింది. అసలు శ్యామ సడన్ గా పాట ఎందుకు ఆపిందో కనుక్కుందాం, పద రా. ఏంటి, ఏమైంది నీకు? ఎందుకు సడన్ గా పాట అర్చొచ్చావు? నేను ఆపలేదు గురువమ్మ. నేను నమ్మను, నువ్వే ఆపుంటావు. గురువు గారి ముందు నా పరువు తీయడం కోసం కావాలనే పాట చివర్లో నువ్వే ఆపుంటావు. లేదు రూపారాణి, నిజంగా నేను ఆపలేదు. కన్నే మీదొట్టు. నువ్వు ఆపకపోతే మరెవరు ఆపారు? మా కన్నయ్య వచ్చి ఆపాడా? అవును అవును అవును. ఈ కేబుల్ని పీకి ఆ పాట నేనే ఆపాను. శ్యామ గొంతులో నుంచి వస్తున్న పాట రూపారాణి గొంతులో నుంచి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ కేబుల్ని పీకి నేనే ఆ పాటను ఆపాను. నన్ను క్షమించండి మామయ్య గారు. నేను క్షమించిన అఖిల్ బాబు నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పేవాళ్ళని, మోసాలు చేసేవాళ్ళని అసహించుకునే అఖిల్ బాబు నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా? నువ్విలా అబద్ధాలు చెప్తూ వీళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళి పాటలు పాడుతూ మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తున్న నిన్ను అఖిల్ బాబే కాదు, ఎవ్వరు క్షమించరు.
మామయ్య గారు, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయాలని ఇలా చేయడం లేదు. నేను రూపారానికి బదులు ఇలా పాటలు పాడడానికి కారణం మా తమ్ముడికి గుండె జబ్బొస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో గురువమ్మ నా దగ్గరికి వచ్చింది.